ఢిల్లీలో భూకంపం భయానక అనుభవం ప్రజలు రోడ్లపైకి పరుగు. నమస్కారం, మీరు చూస్తున్నది జ్యోతిబా టీవీ. దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం. కరోనా, పొల్యూషన్, రాజకీయ కలకలాలతో నిండిన ఢిల్లీ ఇప్పుడు భూకంప భయంతో వణికిపోయింది. భూకంపం రావడంతో రాత్రి వేళల్లో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. భవనాలు కంపించాయి, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయి, ఇంట్లోని వస్తువులు కింద పడ్డాయి. ఢిల్లీ కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రభావం. ఈ భూకంపం ఎంత తీవ్రంగా ఉందో, ఎంతమంది ప్రజలు ప్రభావితమయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఢిల్లీలో భూకంపం ఎలా సంభవించింది, ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది? భూకంప ప్రభావంతో ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ భూకంపం దక్షిణ ఆసియాలోని మరికొన్ని దేశాల్లోనూ ప్రభావం చూపింది. భూకంప నిపుణులు ఏమంటున్నారు? ఇది స్వల్పకాలిక భూకంపమా, లేక భవిష్యత్తులో పెద్ద భూకంపానికి సంకేతమా? భూకంప ప్రభావం, ప్రజల భయాందోళనలు. రాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భవనాలు ఊగిపోవడంతో ప్రజలు పరుగులు తీసి బహిరంగ ప్రదేశాల్లోకి చేరుకున్నారు. ఢిల్లీలోని రోహిణి, కరోల్బాగ్, సౌత్ ఎక్స్, కనాట్ ప్లేస్, గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. ఎంతో మంది ప్రజలు భయంతో తమ ఇళ్లను విడిచి బయటకు వచ్చారు. రాత్రి వేళ భూమి ఊగిపోతుంటే భయంతో ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాం. మా అపార్ట్మెంట్ మొత్తం ఊగిపోయింది. ఎంత ప్రమాదం జరిగిందో తెలియదు, కానీ చాలా భయపడ్డాం. అధికారుల స్పందన, సహాయక చర్యలు ఏవి? ప్రభుత్వం అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీం అప్రమత్తం. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, కొన్ని చర్యలు విరిగిపోయాయా అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడిందో పరిశీలిస్తున్నారు. ఎలాంటి అపాయాలు ఉన్నాయో తెలియజేయాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. భూకంపం ఎందుకు సంభవించింది? భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలున్నాయా? భూకంపం కారణంగా భూ అంతర్భాగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయా? భారతదేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలు ఏవి? దక్షిణ భారతదేశం సురక్షితమా, లేక మిగిలిన ప్రాంతాలకు కూడా ముప్పు ఉందా? భవిష్యత్తులో మరింత పెను భూకంపం వచ్చే అవకాశం ఉందా? ఇది ఒక సహజ ప్రకృతి విపత్తు. భూ అంతర్భాగంలోని టెక్టానిక్ ప్లేట్లు కదలడంతో ఈ భూకంపం వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. భూకంప సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి. భూకంపం వస్తే వెంటనే ఏం చేయాలి? భవనం లోపల ఉంటే టేబుల్ కింద దాక్కోవాలి. అవుట్డోర్ అయితే బహిరంగ ప్రదేశంలోకి వెళ్ళాలి. ఎలివేటర్లు ఉపయోగించకూడదు. విద్యుత్ లైన్లు, పెట్రోల్ స్టేషన్లు, పెద్ద భవనాల నుంచి దూరంగా ఉండాలి. పరస్పర సహాయం చేసుకోవాలి. పానిక్ అవ్వకూడదు. మనం తెలుసుకోవాల్సిన విషయాలు: భూకంపాలు మానవ నియంత్రణలో లేనివి. అయితే భవిష్యత్తులో సంభవించే భూకంపాలను అంచనా వేసే టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం సహాయక చర్యలు మరింత మెరుగుపరచడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తుంది.